హాయ్ ఫ్రెండ్స్, ఇవి బ్రెడ్ రోల్స్ అండి. ముందుకు వచ్చేసాను. కావాల్సినవి ఆలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ మసాలాలు ధనియా, జీరా, కొద్దిగా అన్ని మసాలాలు. అది జీరా, ధనియా, అది గరం మసాలా, మిరియాల పొడి, బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలి. దాంట్లో ఈ మసాలాలన్నీ కలిపేసి పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు ఇలా స్టఫ్ చేయాలి. ఇలా బ్రెడ్ తీసుకుని కొద్దిగా తడిపి అరిచేతిలో వేసుకుని గట్టిగా పిండాలి. 2 చేతులు పెట్టి గట్టిగా పిండాలి. పిండి అదిగో అలాగా తడిపేసి మెత్తపడ్డాక 2 చేతులతో ఇలా నొక్కేసేయాలి. నొక్కేస్తే ఆ నీళ్ళన్నీ కారిపోతాయి. అప్పుడు ఆ బంగాళదుంప కూర పెట్టేసి ఇలా అన్నీ ముడిచేసేయటమే, స్టఫ్ చేసేయటం. అది అలాగా స్టఫ్ చేసేసి అలా పెట్టండి. అబ్బా ఎంత బాగుందోనండి, అసలు వేరే లెవెల్లో ఉంది. ఎక్సలెంట్గా ఉందన్నమాట రెసిపీ. మీరు చేసుకు చూడండి, తేలికండి, ఈజీ. ఎంత ఈజీనో బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చివరి వరకు వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. అలా చేసుకుంటేనే కదండి మీకు కూడా తేలిగ్గా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా అని మీకు తెలిసేది. ఏమంటే బాగుండకపోతే రెసిపీలు నేను పోస్ట్ చేయను, బాగుంటేనే పోస్ట్ చేస్తాను. అసలు ఎంత బాగున్నాయంటే ఇంతంత ఉండలు ఉన్నాయి, కానీ పెద్ద తినేదానికి ఏం ఉండదు. లోపల కొంచెమే చిన్న స్టఫ్ చేస్తాము, కూర కొంచెమే స్టఫ్ చేస్తాము. కానీ బ్రెడ్ ఉంది కదా, అందుకని కొంచెం లావుగా కూర కొంచెమే అంతే. అయితే బ్రెడ్ ఉంది కదా పైన, అందుకని చూసారా అలా మరీ ఉండలాగా కాకుండా అలా రోల్ చేయాలి. ఎలా కావాలంటే అలా రోల్ అవుతుందండి. కొత్తిమీర కూడా వేయాలి. బ్రెడ్ మెత్తపడిపోతే మనకి ఎలా కావాలంటే అలా రోల్ వేయించుకోవాలి. ఇప్పుడు వేయిద్దాం. అడు సైడ్స్ ఇవేం తీయక్కర్లా, అలా వేసేసేయచ్చు. బ్రెడ్కి సైడ్ ఇవన్నీ తీయక్కర్లా. కొంతమంది తీస్తారు కానీ నేను తీయలేదు, అలాగే వేసాను. ఏముంది, బ్రెడ్డే కదండి, ఏదైనా బ్రెడ్డే. బాగుంది. అలా లైట్గా వేగాక తీసేసుకోవడమే, అంతే. బ్రెడ్ రోల్స్ రెడీ.